తెలంగాణలో నితిన్ నబీన్ టూర్ నేతల్లో బిగ్ చేంజ్ తీసుకొచ్చిందా? ఇన్నాళ్ళు ఎవరికి వారు యమునా తీరి అన్నట్టుగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కలిసిమెలిసి కనిపిస్తున్నారా? తెలంగాణలో విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర చీఫ్ 2 రోజుల దీక్షను పిలుపునిస్తే రాష్ట్రంలో ఉన్న నేతలంతా ఒక్కచోట చేరిపోయి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. నేతల ఐక్యత చూసి పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల వరకు నేతలంతా ఇలాగే కలిసికట్టుగా ముందుకు సాగితే అధికారం పక్కా అని నేతలు లెక్కలు వేసుకుంటున్నారా? తెలంగాణలో అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ ఓ దశాబ్ద కాలంగా ఎదురుచూస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2 సార్లు ఎన్నికలు జరిగితే అధికారం కోసం ప్రయత్నించిన కాషాయ పార్టీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. అయితే ఉన్నపళంగా కాంగ్రెస్ పవర్లోకి రావడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఫైట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్గా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత జాతీయ కార్యవర్గానికి కొత్త టీం వచ్చింది. ఆ వెంటనే నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనకు రావటం, నేతలకు క్లాస్ తీసుకోవటం చేశారు. అయితే ఇన్నాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉన్న తెలంగాణ కాషాయ లీడర్లు నితిన్ నబీన్ యాక్షన్ తర్వాత నేతలంతా ఏకమైనట్లు ప్రచారం సాగుతుంది. వాస్తవానికి తెలంగాణ బీజేపీలో నేతల మధ్య సఖ్యత లేదు. సీనియర్లు వలస నేతలు అన్నట్లుగా ఫైట్ జరుగుతుంది. అయితే ఈ వర్గపోరుకు పార్టీ హైకమాండ్ చెక్ పెట్టాలని భావిస్తుంది. పార్టీలో నేతలు ఇలా కొట్లాడుతూ కూర్చుంటే అధికారంలోకి రావటం అసాధ్యమని తేల్చేసింది. అందుకే ఇటీవల బండి సంజయ్ను రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. దాంతో బండి సంజయ్ అందరూ ఎంపీలకు లంచ్, డిన్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అందరూ కలిస్తే అధికారం కష్టమేమీ కాదని నేతలు వివరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లకు తామే ఏకైక ప్రత్యామ్నాయమని బీజేపీ భావిస్తుంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ యుద్ధం ప్రకటించారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో 2 రోజుల దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకు తెలంగాణ బీజేపీ నేతలంతా తరలివచ్చారు. ఇన్నాళ్లు గ్రూపులు, సీనియర్లు, జూనియర్లు అంటూ దూరంగా ఉంటున్న నేతలంతా కలిసి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేపీ పోరాటం చేస్తుందన్న ఎంపీ ఈటెల రాజేందర్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక తొలి రోజు ఎంపీలు డీకే అరుణ, గోడమ నగేష్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఇతర నేతలు రాష్ట్ర బీజేపీకి చీఫ్ దీక్ష ప్రాంతానికి తరలివచ్చి తమ మద్దతును ప్రకటిస్తే, రెండో రోజు ఈటెల రాజేందర్, మురళీధర్ రావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇతర నేతలంతా వచ్చి తాము కలిసి ఉన్నామనే సంకేతాలను క్యాడర్కు పంపించే ప్రయత్నం చేశారు. కొద్ది రోజులుగా తెలంగాణ ఎంపీలంతా ఒక స్టేజిపై కనిపించిన దాఖలాలు చాలా తక్కువ. అలాంటిది నితిన్ నబీన్ క్లాస్ తీసుకున్నాక నేతలందరూ దారికొచ్చారనే చర్చ అయితే పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. మరోవైపు బీజేఎల్పీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో నిరాహార దీక్షకు రెడీ అవుతున్నారు. భూభారతి అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా దీక్షకు ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఆ తర్వాత 7వ తేదీన అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, భూభారతి అవినీతి అక్రమాలను నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ను గద్దె దింపేందుకు బీజేపీ నేతలంతా ఒక్కటవుతుండడం మాత్రం కాడర్లో కొత్త జోష్ నింపుతుంది. మరోవైపు ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ బీజేపీ లీడర్లకు ఎలాంటి పదవులు దక్కలేదు. అప్పటికే జాతీయ కార్యవర్గంలో ఉన్న 3 నేతలను కూడా తప్పించారు. దాంతో తెలంగాణ లీడర్ల విషయంలో హైకమాండ్ ఏదో చేస్తుంది అన్న చర్చ అయితే జరుగుతుంది. ఇదే సమయంలో మరో వాదన సైతం వినిపిస్తుంది. త్వరలో జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో తెలంగాణ ఎంపీలకు 2 మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం సాగుతుంది. ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్లో ఇద్దరికే మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నేతలకు కీలక పదవులు కట్టబెట్టి 2029 ఎన్నికలే టార్గెట్గా కమలనాథులు పావులు కదుపుతున్నారని టాక్ సైతం వినిపిస్తుంది.